మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆటో యూనియన్లు ఆందోళనకు దిగాయి. ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం ముందు ఆటో డ్రైవర్లు నిరసన చేపట్టారు. ఆర్టీసీ యాజమాన్యం ఈ ఆటోలు ఇవ్వాలనే ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఏటా 12,000 రూపాయల ఆర్థిక సాయం అందించారని కోరారు. తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఈరోజు అర్ధరాత్రి నుంచి ఐకాసా ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపడుతున్నట్లుగా తెలిపారు. ప్రజలు తమ సమ్మెకు సహకరించారని ఆటో యూనియన్ల నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ రోజు జరుగుతున్నటువంటి ఉద్యమం గతంలో తెలంగాణ ఉద్యమం ఎలా కొనసాగిందో అలాంటి ఉద్యమాన్ని ఈరోజు ఆటో యూనియన్లు ఎంచుకుంటున్నాయి. తక్షణమే ప్రభుత్వాన్ని మేము ఒక్కడే డిమాండ్ చేస్తున్నాం. మీరు చర్చలకు పిలవండి, మా కార్మిక సంఘాలను చర్చలకు పిలిచి వారి న్యాయమైనటువంటి డిమాండ్లను అమలు పరచాలని కోరితే ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. తక్షణమే మేము ఒకటే డిమాండ్గా మంచిర్యాల జిల్లా నుంచి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మీరు ఈ రోజైనా రేపైనా చర్చలకు పిలవండి. చర్చలకు పిలువని పక్షంలో తక్షణ ఆటో కార్మిక సంఘాలన్నీ కూడా రోడ్డు దిగ్బంధం, మా కుటుంబ సభ్యులతో, మా భార్య పిల్లలతో రోడ్లను దిగ్బంధం చేస్తామని హెచ్చరిస్తున్నాం. మాకిచ్చిన హామీలను మీరు గవర్నమెంట్లో మేనిఫెస్టోలో పెట్టిన హామీలను మేము ఈమని అడుగుతున్నాము. రేవంత్ రెడ్డి గారు, మీరు ఖచ్చితంగా మాకు ఇచ్చిన హామీలను ఇవాళే, మేము కొత్తగా మిమ్మల్ని ఏం అడగట్లేదు. కానీ ఈ ఆటో డ్రైవర్ల కడుపును మీరు దయచేసి పొట్టగొట్టకండి. ఖచ్చితంగా మీరు చర్చలకు విలువాలి. త్వరలోనే పిలువపోతే రాస్తారోహలైనా ధర్నాలైనా మంచిర్యాల జిల్లా నుండి చేస్తారన్నా. మన తెలంగాణ రాష్ట్రం అంటేనే ఉద్యమాల గడ్డ. ఇంతకుముందు మన తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా సాధించుకున్నామో తెలుసు. ఉద్యమాలకు మన తెలంగాణ రాష్ట్ర బిడ్డలు ఎవరు వెనుకాడరు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆటో యూనియన్లు ఆందోళనకు దిగాయి. ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం ముందు ఆటో డ్రైవర్లు నిరసన చేపట్టారు. ఆర్టీసీ యాజమాన్యం ఈ ఆటోలు ఇవ్వాలనే ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆటో యూనియన్లు ఆందోళనకు దిగినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? శ్రీజ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆటో జేఏసీ నాయకులు అయితే ఆందోళనలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఆటోలు తీసుకొస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ఆటోలను తీసుకురావద్దంటూ కూడా గత కొన్ని రోజులుగా ఇటు జేఏసీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పటికీ కూడా అవి విఫలం కావడంతో అయితే ఈ రోజు అర్ధరాత్రి నుంచి కూడా ఆటోతో పాటు యాప్ ఆధారిత క్యాబ్ మరియు స్కూల్ వ్యాన్ డ్రైవర్ల సంఘాల జేఏసీ పిలుపు మేరకు అర్ధరాత్రి నుంచి అయితే సమ్మె సైరన్ అయితే మోగనుంది. దీంతో పూర్తిగా ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓవైపు ఆటో డ్రైవర్లు కానీ యూనియన్ సంఘాల నాయకులు అయితే ఒకటే కోరుతూ ఉన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టిన తర్వాత పూర్తిగా తాము ఉపాధి కోల్పోయాం, తమను ప్రభుత్వం ఆదుకోవాలంటూ కూడా వారైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలలో ప్రకటించినట్టుగా ప్రతి ఆటో డ్రైవర్ కు ఏటా 12,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఇస్తామని చెప్పినప్పటికీ కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి 3 ఏళ్ళు అవుతున్నా కూడా ఎక్కడా కూడా ఒక ఆటో డ్రైవర్ కి అయితే ఏటా 12,000 రూపాయలు అందిన దాఖలైతే లేవు. ఖచ్చితంగా ఆ నిధులను కూడా విడుదల చేయాలంటూ కూడా ఆటో డ్రైవర్లు అయితే కోరుతా ఉన్నారు. మరోవైపు ప్రైవేటు రవాణా రంగ కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డును తీసుకొస్తామని చెప్పారు కానీ ఇప్పటివరకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయలేదు. ఆరోగ్య బీమాతో పాటు 5 లక్షల ప్రమాద బీమా, పెన్షన్ సౌకర్యాలు కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా కూడా అవి అమలుకు నోచుకోవట్లేదని వారైతే చెప్తా ఉన్నారు. మరోవైపు మహాలక్ష్మి పథకం ద్వారానైతే పూర్తిగా ఆటో రంగం అయితే కుదేలైంది. దాదాపుగా 200 మంది పైగా ఆటో డ్రైవర్లు అయితే ఈ ఆర్థిక భారాన్ని మోయలేక ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు ఉన్నాయి. అయితే 200లకు పైగా
ఇటు ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నప్పటికీ కూడా వారికి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ప్రమాద బీమా రాలేదు. కనీసం స్థానికంగా ఉన్నటువంటి నేతలు ఎవరు కూడా వారిని పరామర్శించింది లేదంటూ వారైతే చెప్తా ఉన్నారు. ఇప్పటికే తాము మహాలక్ష్మి పథకంతో ఇబ్బంది పడతా ఉంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ఈవీ ఆటోలను తీసుకువచ్చి పూర్తిగా తమ బతుకులను బుగ్గిపాలు చేసే ప్రయత్నం చేస్తోంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఈవీ ఆటోలను తీసుకురావద్దంటూ కూడా వారు మొదటి నుంచి ఇటు ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఈవీ ఆటోలు కనుక తీసుకువస్తే మాత్రం ఖచ్చితంగా అవి ఆటో డ్రైవర్లే నడిపే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా వారైతే డిమాండ్ చేస్తా ఉన్నారు. అయితే ఈ నెల 10వ తారీఖున ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో భేటీ అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో అయితే వారు ఈ రోజు అర్ధరాత్రి నుంచి అయితే సమ్మెకైతే దిగనున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే మంత్రి పొన్నం కూడా ఒక ప్రకటన అయితే చేశారు. ఆటో జేఏసీ నాయకులు అయితే సమ్మెనైతే విరమించుకోవాలి, ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించిన హామీలన్నీ కూడా పరిష్కరిస్తామంటూ ఆయన ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినప్పటికీ కూడా జేఏసీ నాయకులు అయితే వినే పరిస్థితి లేదు. దాదాపుగా 13 రోజుల టైం ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన అయితే లేదు. ఖచ్చితంగా పూర్తిగా తెలంగాణలో మరొక జంగు సైరన్ అయితే తాము చూపెడతామంటూ ఇటు ఆటో డ్రైవర్లు అయితే చెప్తూ ఉన్నారు. మంచిర్యాల జిల్లాకు సంబంధించి కేవలం మంచిర్యాల జిల్లాలోనే 10,000 ఆటోలు అయితే నడుస్తా ఉన్నాయి. పూర్తిగా తమ బతుకు భారంగా మారిందంటూ కూడా వారైతే చెప్తా ఉన్నారు. గతంలో మహాలక్ష్మి పథకానికి ముందు రోజుకు తమకు 1000 నుంచి 1200 గిరాకీ అయితే ఇటు మహాలక్ష్మి పథకం తర్వాత 3 నుంచి 400 గిరాకీ అవుతుంది. తమ కుటుంబ పోషణకి కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితిలో తాము ఉన్నామంటూ కూడా ఆటో డ్రైవర్లు అయితే తమ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరిస్తేనే తాము సమ్మెను విరమిస్తాం, లేదనుకుంటే మాత్రం తమ సమ్మెను కొనసాగిస్తామంటూ కూడా వారైతే డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వానికి అయితే పెడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి ఈ రోజు అర్ధరాత్రి తర్వాతనైతే ఆటో జేఏసీ పిలుపు మేరకు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ జంగు సైరన్ అయితే మోగనుంది. శ్రీజ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్.